మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు అయితే మండల వైసీపీ నాయకులతో కలిసి 3 పంచాయతీలు అయితే సుడిగాలి పర్యటన అయితే చేశారు. ప్రజలతో మమేకమైతూ ముందుకు సాగారు. అంతేకాకుండా పూలపాడు పంచాయతీలోని అటువంటి నర్సాపురం గ్రామం, అలాగే రాగిమాకలపల్లి పంచాయతీ, కేసీపల్లి పంచాయతీలో ఆయనైతే పర్యటించడం అయితే కూడా జరిగింది. అంతేకాకుండా రైతులకి ఇప్పుడు ఉన్నటువంటి ఖరీఫ్ సాగులో ఉన్నటువంటి వరి నాట్లయితే జోరుగా సాగు చేస్తున్నారు రైతులైతే. అంతేకాకుండా కొంతమంది దివ్యాంగులకైతే పెన్షన్లు వైదొలిగిచ్చారని, వాళ్ళకి అంగవైకల్యం ఉన్నా కూడా పెన్షన్లు వైదొలిగిచ్చారనేసి అయితే ఆరోపణలు అయితే చేశారు. అంతేకాకుండా వీరికి తక్షణమే రైతులకు కావాల్సిన యూరియాని, ఎరువులని అందుబాటులో పెట్టాలని, అలాగే తొలగించిన పెన్షన్స్‌ని మరోసారి పునర తనిఖీ నిర్వహించి తనిఖీలు నిర్వహించి వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులకైతే పెన్షన్ అందించాలనేసి కూడా తెలిపారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. రైతుల సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చి ఈరోజు ఊలపాడు పంచాయతీ, రాగిమాకులపల్లి పంచాయతీ, అదేవిధంగా ఈరోజు కేసీపల్లి పంచాయతీలో పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కడ పోయినా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ రైతులు. ఎందుకంటే ఇక్కడంతా రైతులు సేద్యం మీద, అగ్రికల్చర్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైతులు వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. మడి నాటే టైం వచ్చిందని వాళ్ళు ఇంతవరకు యూరియా కానీ ఏది కూడా దొరకడం లేదు. వాళ్ళకు వచ్చిందో ట్రాన్స్ఫార్మర్ కూడా, చాలా వరకు ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు. రైతులు ఏ సమస్యకు పోయినా కూడా వాళ్ళకు ఆల్రెడీ తీవ్రంగా నష్టపోయినారు. ఇంతకుముందు టమాటా వేసి మామిడికాయ రైతులు నష్టపోయినారు, టమాటా రైతులు నష్టపోయినారు, అల్నేరేడు రైతులు నష్టపోయినారు, ప్రతి ఒక్కరూ నష్టపోయినారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు, వాళ్ళ గురించి కూడా మాట్లాడే నాదుడే లేకుండా పోతా ఉంది. వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలంటే కూడా అట్లీస్ట్ మేము డబ్బు పెట్టుకుని అప్పులో చేసి యూరియాలు కొనుక్కుంటామంటే కూడా దానికి కూడా అతిగతి లేకుండా పోతా ఉంది. ఎక్కడ చూసినా ప్రజలకు అదే బాధగా ఉంది. ఈవెన్ విలేజెస్లో తిరుగుతూ ఉంటే కూడా మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. ఏ సిమెంట్ రోడ్లు కానీ, ఆ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో 2019-24 వరకు చాలా వరకు విలేజెస్ అంతా డెవలప్ చేసినాం. రామచంద్ర మండలంలో ఎక్కడ చూసినా తార్ రోడ్లు వేసినాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క కనెక్టివిటీ కోసం ఒక తార్ రోడ్ వేయడం జరగలేదు. ఏది ఇంతవరకు డెవలప్మెంటే లేదు అని కేవలం అది మంచి పాలన, సుపరిపాలన, తొలి అడుగు అని చెప్పి ప్రజల్లో వెళ్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎస్పెషల్లీ రైతుల కోసం పోరాడే పార్టీ వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీనే రైతుల పక్షాన నిలబడుతుంది. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ప్రజాపక్షాన కానీ రైతుల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇక ఉండే రైతుల సమస్యలు తీర్చల్లా, ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలా. ఇంకో పెద్ద సమస్య మన స్టేట్లో ఉండేది ఏమంటే వికలాంగులకు పెన్షన్ చాలా వరకు 1 లక్ష నుండి 1.5 లక్ష పెన్షన్లు వికలాంగులకు తీసేసినారు స్టేట్ వైడ్. తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. చాలా వరకు వికలాంగులు కూడా రోడ్ల మీద వచ్చేసి వాళ్ళకు వికలాంగుల మీద రోడ్ల మీద వచ్చేసి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా మేము వాళ్ళకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. వాళ్ళకి జరిగే అన్యాయానికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వెంట ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చేసే న్యాయ పోరాటం కానీ, వాళ్ళు చేసే ఏ పోరాటం కూడా వాళ్ళకి తోడు మేము ఉంటామని కూడా ఇస్తున్నాము. ఇప్పుడు మన మధ్యలో కూడా ఒక ఆమె ఉంది, నాగరత్నమ్మ ఉంది. ఆమె కూడా వికలాంగురాలు. కన్ను అయితే కనబడి అస్సలు కనబడదు, 2 కళ్ళు సరిగా కనబడవు. ఆమె దీన్ని కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వచ్చిందో ఆమెకు పెన్షన్ వస్తూ ఉండింది. ఇప్పుడు వచ్చిందో ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దీనికి తీసేసినారు. ఇట్లా దగ్గర చాలా పెన్షన్ స్టేట్ వైడ్ 1.5 లక్ష మందికి పెన్షన్లు తీసేసినారు. తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మళ్ళా దీన్ని కమిటీ వేసేసి వాళ్ళకు ఇట్లా తీసేసిన వాళ్ళకు రీకన్సిడర్ చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వస్తా ఉన్న పెన్షన్ ఆపేసినారు. ఆమెకి 7 సంవత్సరాల నుండి పెన్షన్ వస్తా ఉంది. ఆ వచ్చేదాన్ని కూడా నిన్న వచ్చి నోటీస్ పంపించినారు, మీకు ఇంకా మీరు అడుగుతున్నారు పెన్షన్ రాదని చెప్పి. అయినా మేము అడిగితే అవన్నీ మాకు తెలదు అని సచివాలయంలో చెప్తా ఉన్నారు, మీరు పైన పోయి అడుక్కోండి అని. మేము ఎవరిని అడగల్లో కూడా మాకు అర్థం కాలేదు. మా అమ్మ కన్ను కనపడితే ఇవ్వద్దండి, ఎవరైనా కానీ మీరు చెక్ చేసి అమ్మ కన్ను కనపడకపోతేనే ఇవ్వండి, రీజనబుల్గానే ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. మేము అంతేగాని మాకు దొంగ సర్టిఫికెట్లతో మాకు అవసరం లేదు. మీరే చెక్ చేసి ఆ అమ్మ కళ్ళు కనపడతా ఉన్నాయి అంటే కన్నా మాకు అవసరం లేదు, చెప్పండి. లేదు ఎట్లా ఒకట్లా బతుక్కుంటాము. ఆమె కన్ను కనపడని దానికే ఇస్తా ఉన్న దాన్ని ఆపేసినారు. అందుకని మేము ఇవి అడగతాము అని మేము అందరినీ అడుగుతా ఉన్నాము అని చెప్తాం. బాబు షూరిటీ, ఈ బాబు ఉండేవన్నీ లాగేయడం, పెన్షన్ లాగేయడం, కరెంట్ ఛార్జీలు పెంచడం, మౌలిక సదుపాయాలు ఏం లేకుండా చేయడం, ఒక ఎరువులు పూర్తిగా రైతులకు లేకుండా చేయడం. ఈ మధ్య ఇంకా వాస్తవంగా అయితే ఆగస్టు 15 రోజున ఎక్కడ కానీ
మన ప్రభుత్వం లిక్కర్ షాపులు కానీ, మద్యం కానీ, మాంసం కానీ ఇలాంటి అమ్మకాలు ఉండేవి కావు గతంలో కూడా ఎప్పుడు కూడా. ఈసారి ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం. ఇదేనా బాబు షూరిటీ? ఆ బాబు పైన నమ్మకం ఇదేనా? అంత అన్యాయంగా ఈ రాజ్యాంగాన్ని పరిపాలిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలన అంటూ కాదు ఉండేది. ఇక్కడ వచ్చి ఒక మీడియా పాలన నడుస్తుంది. ఆ మీడియాలో ఆ పచ్చ మీడియా ఏం చెప్తే అది వాటికి దిగజార్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇంకనైనా కళ్ళు తెరిచి కనీసం ఆ వికలాంగులు లాగేయడము, ఇలాంటి పేదలు కడుపు కొట్టడం మానుకొని మీరు ఖచ్చితంగా దేవుడు మీకు అందరికీ కూడా మంచి మనసు ప్రసాదించాలని ఈ రోజు మేము కోరుకుంటున్నాం ఈ భగవంతుని దైవ సన్నిధిలో. ఒకరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇక్కడ మినికి కేసీపల్లి పల్లి పంచాయతీలో పెన్షన్ల రద్దుకై దానికి న్యాయం చేకూరాలని మేము గడప గడపకు మా నిసార్ అహ్మద్ మా సారు ఇన్ఛార్జ్ సారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి గడప గడపకు ఆయన రాత్రింబగళ్ళు ప్రతి గడప ఎక్కి కూటమి చేసే ప్రభుత్వపు మోసాలను ఎండగట్టి వీళ్ళు కరెక్ట్ గా న్యాయంగా నడుచుకోవాలని, మాకు న్యాయం చేకూర్చాలని ఆయనతో పాటు ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా పెన్షన్లు అర్హత లేదు, 80% లేదు. 80% అంటే వాళ్లకు ఏం అర్థమో మాకైతే అర్థం కాలేదు. 80% అంటే పూర్తిగా నేల మీద పడుకొని లేకుండా ఉండాలనా? ఎట్లా పని చేసుకునే శక్తి లేనప్పుడు వాడు వికలాంగులే కదా, వాళ్ళకి ఏమన్నా వేరే ఆధారాలు ఉంటాయా? అలాంటప్పుడు వాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బును కూడా మింగాలని ప్రయత్నం చేసే ఈ కూటమి ప్రభుత్వం ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు అనుకుంటా. కాబట్టి వికలాంగులకు మొన్న వాళ్ళు స్ట్రైక్ చేసినారు అదే పనిగా. దాని గురించి మేము దానికి సపోర్టుగా మేమందరం పోరాడుతున్నాము. కాబట్టి మాకు న్యాయం చేకూర్చాలా, వికలాంగులకు న్యాయం చేకూర్చాలా, రైతు పరంగా న్యాయం చేకూర్చాలా. పారిశ్రామికంగా ఏ అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధి చేసినారని వాళ్ళు మేము తొలుత మెట్టు ఎక్కినాము, విజయం సాధించినాము అని చెప్పుకోవడానికి నిజంగా వాళ్ళే వికలాంగులేమో అనిపిస్తా ఉంది నాకు. వాళ్లకు కండ్లు చెవులు రెండు పాడైపోయినట్లున్నాయి. అందుకే మొదట ఆ వికలాంగులు వాళ్ళ వికలాంగత్వంను సరి చేసుకొని ఎదుటి వారిని ఎంత బాధ పెడుతున్నాము అని వాళ్ళు గుర్తించి మాకు న్యాయం చేకూర్చాలని నేను విన్నవించుకుంటున్నాను. ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.